అంటే కంఫర్టబుల్ గా చెప్పగలిగే అంశమే ఇది. ఎందుకంటే ఎలక్షన్ల ముందు కాళేశ్వరం మీరే ముందు అది కూడా కంఫర్ట్ చెప్తామన్నా. చెప్తారు కానీ బీసీలకు సంబంధించి మీ సిద్ధసి నిరూపించుకున్నాం, దాని కూడా కంఫర్ట్ మీరు చెప్పగలుగుతారు అనే కదా మిమ్మల్ని పిలిచింది నా డిబేట్ లో. మీరు చెప్పగలుగుతారు అనే మీరు అన్నా మీ కాకపోతే జవాబు మీరు కోరుకున్నట్టు రాకపోవచ్చు మేము చెప్పేది. కానీ ప్రజా సమస్యలు కానీ మేము చేసే తీరుదలు కానీ సరే పొరపాట్లు జరుగుతా పొరపాట్లు సరిదిద్దుకుంటూ కూడా చెప్తున్నాను. నేను కోరుకున్నట్టు రానవసరం లేదు, నేను కోరుకున్నట్టు రానవసరం లేదు. ప్రజలు కోరుకున్నట్టు ప్రజలు ఆశించినట్టు అడుగుతున్నాను. అక్కడ కూర్చున్న మిత్రులు కూడా నేను అయితే కాళేశ్వరం కేసు కానీ లేకపోతే ఇందాక నేను చెప్పిన ఇవి ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్, ఇంకా అదో ఇదో చాలా ఉన్నాయి కదా. ఎక్కడ ఎందుకు ఒక్కసారిగా అట్లా స్టాగ్నేట్ అయిపోయినట్టుగా సంథింగ్ ఎందుకని దాంట్లో ప్రజల్లో ఈ చర్చ ఉంది, గమనిస్తున్నారా మీరు? కుమ్మక్క అయిపోయారని గల్లే తప్పు పగలు ప్రతీకారాలు ఈ ఫ్యాక్షనిస్టు ఈ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం లేదు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు. ఈరోజు ప్రతిపక్ష నాయకుల్ని బలవంతంగా తీసుకొని వెళ్ళాలి, జైళ్ళలో పంపాలన్నటువంటి ఆలోచనలు కూడా మేము పోతలేము. ఆనాడు కాళేశ్వరంపై జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపినాము, అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిపినాము, క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది, సిబిఐకి అప్పచెప్పినాం. సిబిఐ కేసును టేకప్ చేస్తుంది, దానిపైన తప్పనిసరిగా తప్పు చేసిన వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటూ చెప్పిన బాగుంటుంది. మేము ఉన్నాం. ఇప్పటికే కిషన్ రెడ్డి గారికి కూడా చొరవ తీసుకోమని చెప్పి, బండి సంజయ్ గారు చొరవ తీసుకోమని చెప్పినా వారు చొరవ తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. సిబిఐకి ఆల్రెడీ మా పాత్ర అందులో ఉన్నటువంటి అంశాలన్నిటిపైన విచారణ జరిపి ఈరోజు సిబిఐకి అప్పచెప్పినాం. ఒకవేళ ఇక్కడ ఉన్న సిట్కో సిఐడికో అప్పచెప్తున్నామో కక్ష సాధింపు ధోరణితోటి ఈరోజు వాళ్ళు అడ్డు పెట్టుకున్నారు, మా కేసును మమ్మల్ని జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని చెప్పండి అనేటువంటి అభియోగం లేకుండా కూడా ఈరోజు కేంద్రంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. అందులో ఉన్నటువంటి వాస్తవాలను సిబిఐ గమనించి వారిపై చర్య తీసుకుంటూ చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నా. ఇంకో విషయంలో టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, లేదా గొర్రెలు బర్రెలు చేపలు అనేక కుంభకోణాలకు సంబంధించి కరెంటు కొనుగోలు సంబంధించిన అంశాలపైన విచారణ జరుగుతుంది. ఓఆర్ఆర్ పైన అసెంబ్లీలో హరీశ్రావు గారు వేస్తే వేసుకోండి అంటే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. చట్టపరంగా జరుగుతున్న విచారణలా సరే ఇప్పుడు నేను పోతవచ్చు జైలు కానీ కేటీఆర్ అన్నంత మాత్రాన్ని మేము వెంటనే పంపాలనే ఆలోచన కాదు. సరే వారు కోరుకున్నట్టు భవిష్యత్తు జరగవచ్చునేమో. చట్టం అనేది తన పని చేసుకుపోయే క్రమంలో మేము వెసులుబాటు ఇస్తున్నాం తప్ప కలిసి కొల్లుడయ్యేటువంటి అంశం ఉన్నటువంటి సందర్భం కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాస్తవాలను మేము కాదంటున్నది. ఈరోజు మై డియర్ డాడీ అంటూ కవిత రాసిన లేఖలో ఉన్నటువంటి అంశాలు చూడండి మీరు. లేదు మీ ఒక హరీష్ రావు కుటుంబమో లేకపోతే మా సంతోష్ కుటుంబం బంగారం అయితే తెలంగాణతో బంగారం అయిందని చెప్పంటే ఎవరు అక్రమంగా సంబంధించి ఎవరు అనేది అవన్నీ తెలిసిపోయినాయి. నేను ఆ జోలికి పోదలుచుకోలేను. నేను ఇక్కడ ఏమంటున్నా, మేము ప్రతిపక్ష నాయకులు అప్పటికప్పుడు తీసుకుపోయి జైల్లో పడేయాలని చెప్పినటువంటి ఆలోచనతో ప్రభుత్వం పోతలేదు. చాలా మిత్రులు రాకేష్ రెడ్డి గారు అడిగినా ఇంకోరు అడిగినా ప్రతిపక్ష నాయకుని జైల్లో వేయండి, కేటీఆర్ జైల్లో కాదండి, కేసులు స్కాములు ఉన్నాయన్నారు. ఎందుకు ఆగిపోయినాయి బయటకు రాకుండా? అది అనేది ఇంకా 2 సంవత్సరాలు అయిందన్న, 2 సంవత్సరాలు అయింది. ఇంకా 2 సంవత్సరాలు మీరు ఉండరు. అయ్యో రాకేష్ నువ్వు తర్వాత ఏమో అయితే అంటున్నావు కదా, అయిన తర్వాత నువ్వు లోపలెత్తు, నీకు అవకాశం ఉంటుంది. నేనేమంటున్నా నేనేమంటున్నా అంటే విచారణ జరుగుతుంది కదా అన్న. నేనేమంటున్నా విచారణ జరుగుతున్న క్రమంలో మీరే అంటారు తీసుకుపోతావు అప్పుడే కోర్టుకు పోయిన తర్వాత ఇప్పుడు బీసీ బిల్లు కోసం ఇంత సిద్ధుతో మేము పనిచేసి రేవంత్ రెడ్డి గారు స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పుడు వారు ఇచ్చిన ఆలోచనతో మీరు 42% రిజర్వ్ ఇంత దూరం పోయినాక ఆపింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరు అడుగుతారు ఆర్డినెన్స్ ఇవ్వకుంది గవర్నర్ ఈ కేసులు ఇవి ఒక అంశం అయితే ముఖ్యమంత్రిని బీజేపీ పాపించి పక్కన పెట్టండి, మీరు బీసీలకు ఇస్తే ఒకటే మిగతా ఇవ్వండి కదా. ముగ్గురు మంత్రులు ఇచ్చారు, ఎక్కడ 42% మీ మంత్రివర్గంలో? అదే అన్న ప్లీజ్ మీరు ఇట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఇంకా 3 ఖాళీ ఉన్నాయి కదా. ఇప్పుడు అంతా చెప్తున్నా, మున్నూరు కాపులకు ఒక మేజర్ కమ్యూనిటీ తెలంగాణ మున్నూరు కాపు, ఒక మంత్రి పదవి లేదు. మీరు మాకు చెప్పేది
ఆయన మంత్రి ర్యాంకే కదా. అట్లా కాదు అది శ్రీనివాస్ గారు క్యాబినెట్ ర్యాంకే. అట్లా కాదన్నా, మీరు అట్లా కాదు. మీరు బీసీల మీద నిజమైన చిత్తశుద్ధి ఉంటే అన్న 20,000 కోట్లు సబ్ ప్లాన్ లో పెట్టండి. డైవర్ట్ అవుతుంది కానీ ఇష్యూ డైవర్ట్ అవుతుంది కానీ. మళ్ళా కాదు, ఒక్క మాట, ఒక్క మాట. ఒక్క నిమిషం సార్. ఈ దీంట్లోకి వెళ్ళొద్దు కానీ రిజర్వేషన్ అనేది ఇందాక అయిపోయింది. నా మాట అయ్యో పూర్తి కంక్లూడ్ అయిపోయిందండి. మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. రాకేష్ నచ్చింది, తను వేరే అర్థం చేసుకున్నాడు. చెప్పండి చెప్పండి అవినీతి గురించి చెప్పండి. చెప్పండి. ఇంత పగడు అరే ఆగే రాకేష్ అని ఒక నిమిషం నేను తప్పట్లేను. ఇంత పగడ్బందీతో మేము ముందుకు పోతుంటేనే GO9 ఏది తప్పించిండ్రో ఇది కోర్టులో తేలకపోయే మీకు ప్రభుత్వానికి అప్రతిష్ట అని చెప్పని ఇప్పుడు మీరు అంటున్నటువంటి సందర్భం. అంటే మేము ఇంత శుద్ధితో పోయినప్పటికీ మాకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరుకుతుందని చెప్తే గవర్నర్ దగ్గర ఆగిందని చెప్పి ప్రయత్నం చేస్తూ ఒకవేళ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకు సంబంధించినటువంటి కేసులు అడావుడిగా వాళ్ళు అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ మళ్ళీ మీరేమంటారు అప్పుడు కూడా అది ఒక పాయింట్ అయితే విధంగా చేస్తున్నాం తప్ప అది ఒక పాయింట్ వెంటనే మీరేమంటారు మళ్ళీ అప్పుడు కూడా అనే అవకాశం ఉంది కదా. దయచేసి ఒక విషయం శ్రీనివాస్ గారు, అది ఒక పాయింట్ అయితే ఇంకొక పాయింట్, మీ ప్రభుత్వాన్ని ప్రజల్లో ఎవరు పలుసన చేస్తున్నారు అని అంటే ఐ కెన్ సే మీ పార్టీయే పలుసన చేస్తుంది ప్రభుత్వాన్ని. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, చేస్తారు కూడా, వాళ్ళు ఉన్నదే అందుకు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంటే ఇస్తలేడు అని బీఆర్ఎస్ పనిగట్టుకొని ప్రచారం చేస్తే కనీసం దాన్ని తిప్పికొట్టే పరిస్థితి కూడా మీ పార్టీలో లేదు. ఒక పాయింట్. ఈ మధ్య జరుగుతున్న ఈ గొడవలు ఇవన్నీ చూస్తుంటే ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయినాడు. వైలెంట్గా ఉండే మనిషి సైలెంట్ అయిపోయినాడు. ఎందుకో అర్థం కావట్లేదు. అంటే ఆయన కాళ్ళు చేతులు కట్టేసినారా, లేకపోతే ఎవడెక్కడ పోతే నాకు ఎందుకు, నా ముఖ్యమంత్రి పదవి నాకుంటే చాలనుకుంటున్నాడా, నాకు అర్థం కావట్లేదు. ఏం శ్రీనివాస్ గారు? ఆయనే చేతులు కట్టేసే శక్తి ఎవరికి ఉందని అనుకోను. ఎవరు కూడా అలా చూస్తారని అనుకోలేదు. మంత్రివర్గం సభ్యులు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరంటే ఏకంగా ఆల్ ఇండియా ఓబీసీ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా మాట్లాడారో మీరు చూసినారు. ఇందిరా భవన్లో బీసీలకు సంబంధించినటువంటి లెక్క ఏ విధంగా తేలినటువంటి అంశాన్ని చెప్పినప్పుడు ఏ విధంగా దగ్గర తీసుకున్నాడు, వారు కుర్చీలు కూర్చొని లేచి చేతిచ్చి ఆఫర్ ఇచ్చింది చూసినారు. తర్వాత ఎంపీలందరికీ వారు గౌరవంగా విందించినప్పుడు స్పెషల్గా ఈ ముఖ్యమంత్రి గారు పిలిపించుకొని పెట్టినప్పుడు చూసినారు. అది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆరోపణ తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన రాలేదు. సరే, మీరు ఈరోజు ఏదైతే ఉద్దేశం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందనేటువంటి సందర్భం ఏదైతే ఉందో అలాంటిది ఉంటే మీరు సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం, మా ముఖ్యమంత్రిని గౌరవించుకునే ప్రయత్నం చేస్తాం. పార్టీ కూడా ఆలోచిస్తుంది, ముఖ్యమంత్రి గారిని ఈరోజు పలచన చేయాలని చెప్పని ఆలోచన పార్టీలో వస్తుందని చెప్పని ఏదైతే ఆలోచన వస్తుందో అది సబబు కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీలు ఇది కోరుకుంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఇంపార్టెన్స్ తగ్గాలి, పర్సనల్ తగ్గాలి.